ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్రేమలు చివరికి విషాదంగా ముగుస్తున్నాయి. సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లలో పరిచయాలు ప్రేమలుగా మారి జీవితాలను నాశనం చేస్తున్నాయి. చిగురించిన ప్రేమను నిజమనుకుని అమ్మాయిలు మోసపోతున్నారు. మోసగాలు మాత్రం ప్రేమగా నటించిన నయవంచనకు పాల్పడుతున్నారు. మొన్నటికి మొన్న ఓ మహిళ ఫేస్బుక్ లో పరిచయమైన వ్యక్తితో ప్రేమలో పడి అతడి కోసం 600 కిలోమీటర్లు ప్రయాణించి చివరికి అతడి చేతుల్లో హతమైంది. ఇక ఇప్పుడు ఈ సంఘటన మర్చిపోకముందే ఇన్స్టాగ్రామ్ లో చిగురించిన ప్రేమ చివరకు విషాదంగా ముగిసింది. ప్రేమించుకున్న ఇద్దరు పెద్దలకు తెలియకుండా సహజీవనం చేశారు. ఇంతలో ఆ అమ్మాయి వేరే వ్యక్తితో మాట్లాడుతుందన్న అనుమానంతో అతడు ఆమెను దారుణంగా చంపేసి నల్లని గార్బేజ్ కవర్లో మూటగట్టాడు. ఆ మూటను దూరంగా తీసుకెళ్లి స్నేహితుడి సహాయంతో పడేద్దామని ప్లాన్ వేశాడు. కానీ ఒక్క సెల్ఫీ అతన్ని అడ్డంగా బుక్ చేసింది. అదెలాగో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. కాన్పూర్కు చెందిన సూరజ్ కుమార్, ఉత్తమ్, ఆకాంక్ష కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. ఆకాంక్ష వేరే వ్యక్తితో మాట్లాడుతోందని అనుమానం పెంచుకున్న సూరజ్ ఆకాంక్షను నిలదీశాడు. దీంతో జూలై 21న ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆవేశంతో రగిలిపోయిన సూరజ్ ఆమె తలను గోడకేసి కొట్టాడు. తర్వాత గొంతు నులిమి చంపేశాడు. డెడ్ బాడీని మాయం చేసి నేరాన్ని కప్పిపుచ్చుకోవాలనుకున్న సూరజ్ తన ఫ్రెండ్ సహాయం తీసుకున్నాడు. ఇద్దరు కలిసి ఆకాంక్ష మృతదేహాన్ని ఓ పెద్ద బ్యాగ్లో కుక్కి యమునా నదిలో ఆ బ్యాగును పడేయాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలో బైక్పై 100 కిలోమీటర్ల దూరంలోని బాందాకు బయలుదేరారు. ఇక్కడి వరకు వారి ప్లాన్ సాఫీగానే సాగింది. కానీ సడన్ గా డామిడ్ కథ అడ్డం తిరిగింది. మార్గం మధ్యంలో బైక్ ఆపిన సూరజ్ ఆ బ్యాగ్ తో ఒక సెల్ఫీ తీసుకొని తన పైశాచికత్వాన్ని చాటుకున్నాడు. ఇక కొన్ని రోజులుగా తన కుమార్తె నుంచి ఫోన్ రాకపోవడంతో పాటు ఆమె సమాచారం ఏమీ తెలియకపోవడంతో ఆగస్టు 8న ఆకాంక్ష కనిపించడం లేదంటూ ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురిని సూరజ్ కిడ్నాప్ చేశాడని ఆమె ఫిర్యాదులో ఆరోపించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూరజ్ ను అతని స్నేహితుడిని సెప్టెంబర్ 18న అదుపులోకి తీసుకున్నారు. మొదట తనకేమీ తెలియదని బుకాయించాడు. అయితే సూరజ్ ఫోన్ సంభాషణలతో పాటు డెడ్ బాడీ బ్యాగ్ తో దిగిన సెల్ఫీ అతన్ని అడ్డంగా బుక్ చేసింది. దీంతో నేరాన్ని అంగీకరించిన సూరజ్ ఆకాంక్షను ఎందుకు చంపాడన్నది వివరించాడు. సూరజ్ తో పాటు అతడి స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో పరిచయాల పట్ల అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.